చెప్పు పిన్ని. కోడలివి కదా, చేసుకోవాలి మరి. పిన్ని నా వాళ్ళు కాదు పిన్ని, ఇంట్లో అదైనా ఉండాలి నేనైనా ఉండాలి, ఏదో సలహా చెప్పు పిన్ని. సరే, ఒక ఐడియా చెప్పమంటావా? చెప్పు పిన్ని. చంపేద్దామా? చంపేద్దామా? కానీ ఎలా పిన్ని? సరే గాని మీ అత్తకి ఏమైనా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా? ఉన్నాయి పిన్ని, 15 సంవత్సరాల నుంచి కాళ్ళ నొప్పులతో బాధపడుతుందంట. సరే అయితే ఇదిగో ఈ ఆయిల్ తీసుకో, మీ అత్త కాళ్ళకి రోజుకి 2 పూట్ల రాస్తా ఉండు. అలాగే పిన్ని. ఇదిగో పౌడర్ తీసుకో, నీకోసమనే పెద్ద డబ్బా నుంచి వంపు తెచ్చాను. రోజుకి ఉదయం సాయంత్రం గ్లాసుడు పాల్లో 2 స్పూన్ల చొప్పున కలిపిచ్చే 3 నెలలు చచ్చిపోతుంది. వామ్మో, 3 నెలలే? 3 రోజులు కూడా నేను తను భరించలేను పిన్ని. పిచ్చిదానా, వచ్చిందమ్మ కొత్త కోడ. బంగారం లాంటి అత్తని చంపేసిందని అందరూ నీ గురించి తప్పుగా అనుకోరు? అవునా పిన్ని? అవును కీర్తన. మరొక మాట, మీ అత్తతో నువ్వు సేవలు చేస్తా ఉండు, ప్రేమగా ఉండు. చిచి, నేనా దానికి ప్రేమగా సేవలు చేయాలా? నా వల్ల కాదు, దాని ముఖం చూస్తేనే వాంతింగ్ వస్తుంది. సరే కీర్తన, ప్రేమగా ఉన్నట్టు నటించు, పోయేదేముంది. ప్రేమ చూపించను గాని ప్రేమగా నటిస్తాను. సరే పిన్ని, వెళ్ళొస్తాను పిన్ని. సరేనమ్మ కీర్తన, 3 నెలల పని అయిపోవాలి. అలాగే పిన్ని. వస్తే ముసల్దానా, అయిపోయేవే, చచ్చిపోయేవే నా చేతిలో, నీకుంది. వామ్మో వామ్మో, ఎన్ని తిప్పలు పెట్టావే నన్ను. ఉంది, నీకుంది ముసల్దానా. ఇంట్లో పని అంతా ఎక్కడిదక్కడే ఉంది. ఇది ఎక్కడికి వెళ్ళిందో ఏంటో, వచ్చినట్టుంది మహాతల్లి. ఎక్కడ సచ్చావే? అత్తమ్మ, కొంచెం పనుండి బయటికి వెళ్ళాను, ఆలస్యమైంది అత్తమ్మ, కొంచెం క్షమించండి అత్తమ్మ. అత్తమ్మ, మీకు టీ తీసుకురానా? అమ్మో, పిన్ని గారు పాలలో కలిపి మందు కాదు అత్తమ్మ.